హాయ్. ఇక్కడ ప్రతి మనిషి యూనిక్. ఎందుకు సార్ ఆలోచించండి. ఒక గులాబీ పువ్వు ఎప్పుడైనా మల్లె పువ్వులాగా మారాలని చెప్పేసి ఆలోచిస్తుందా? లేకపోతే ఓ మామిడి చెట్టు కొబ్బరి చెట్లను చూసి అసూయపడకుండా? లేదు కదా. కానీ మనిషి మాత్రం ప్రతిరోజు ఇంకొకరిలా అవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఈరోజు మనం మాట్లాడేది ప్రతి మనిషి ఎందుకు యూనిక్ అండ్ ఎందుకు మనల్ని మనం ఇంకొక మనిషితోని పోల్చుకోవడం అతి పెద్ద తప్పు అనే దాని గురించి మాట్లాడడం. ఈ ప్రపంచంలో డూప్లికేట్ అనే కాన్సెప్ట్ లేదు. ప్రకృతి ఒకటే పువ్వుని ఒకసారే తయారు చేస్తుంది, 2 సార్లు చేయదు. ఒకే ఆకారం ఉన్న 2 ఆకులు ఉండవు. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ వేరు, ఇక్కడ DNA కూడా వేరు. కానీ మనం మాత్రం ఎందుకు ఇంకొకరిలో కావాలని చెప్పేస్తున్నాం? మనం ఎందుకు కంపేర్ చేస్తాం? చిన్నప్పటి నుంచే అతనిలా చదువు, ఆమెలాగా ఉండు, అతనిలాగా సంపాదించు, అతనికి వచ్చింది నీకు ఎందుకు రాలేదు, అవే మాటలు విని పెరుగుతూ ఉంటాం. అప్పుడు మన మెదడు ఒక తప్పు నమ్మకాన్ని ఏర్పరచుకుంటుంది, నేను సరిపోను అని. అక్కడి నుంచే బాధ మొదలవుతుంది. ప్రతి మనిషికి వేరు వేరు పాత్ర ఉంటుంది. ఒక డాక్టర్ పని టీచర్ చేయగలుగుతాడా? లేదు. ఒక టీచర్ పని ఒక ఫార్మర్ చేయగలుగుతాడా? లేదు. ఒక ఫార్మర్ లేకపోతే డాక్టర్ కూడా బతకలేదు. ఒక డ్రైవర్ లేకపోతే చాలామంది వాళ్ళ గమ్యానికి చేరుకోలేరు. ఒక అమ్మ చేసే పని ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. ఒక తండ్రి బాధ్యత ఇంకొకరు తీసుకోలేరు. ప్రతి ఒక్కరి రోల్ వేరు, అందుకే వాళ్ళ వాల్యూస్ కూడా వేరు. సక్సెస్ కూడా అందరికీ ఒకటేలాగా ఉండదు. కొంతమందికి సక్సెస్ అంటే మనీ, ఇంకొందరికి ఫ్యామిలీ, ఇంకొందరికి హెల్త్, ఇంకొందరికి ప్రశాంతమైన నిద్ర. అందుకే ఇంకొకరి సక్సెస్ చూసి మన జీవితాన్ని కొలవడం సరైన పద్ధతి కాదు. కంపారిజన్ అనేది మన స్ట్రెంగ్త్ని మర్చిపోయి వేరే వాళ్ళ స్ట్రెంగ్త్ పైన ఫోకస్ పెట్టడం. చేపని చేటెక్కమంటే అది ఫెయిల్ అవుతుంది, అదే నీళ్ళలో పడేస్తే ఛాంపియన్ అవుతుంది. అలాగే మీ టాలెంట్ ఏదో కనుక్కోకుండా ఇంకొకరి టాలెంట్ కాపీ చేస్తే ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ రాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఒక ట్రాప్. ఈరోజు మనం చూసేది వాళ్ళ హైలైట్స్ మాత్రమే. వాళ్ళ ఫెయిల్యూర్స్ కనిపించవు, వాళ్ళ కన్నీళ్ళు కనిపించవు, వాళ్ళ స్ట్రెస్ కనిపించదు, వాళ్ళ EMIs కనిపించవు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపించవు. మనం మాత్రం వాళ్ళ హైలైట్స్ని మన లైఫ్కి కంపేర్ చేసుకొని బాధపడతాం. మీ జీవితానికి పర్పస్ వేరు. ప్రకృతి ప్రతి మనిషిని ఒక పర్పస్తోనే పంపించింది. మీ పని మీరు ఇంకొకరిలో అవ్వడం కాదు, మీలో ఉన్న బెస్ట్ వర్షన్ని బయటకు తీయడం, దానిపైన వర్క్ చేయడం. ఒక ఆర్కెస్ట్రా ఊహించుకోండి. అందరూ డ్రమ్స్ మాత్రమే వాయిస్తే మ్యూజిక్ కంప్లీట్ అవుతుందా? లేకపోతే అందరూ ఫ్లూట్ వాయిస్తే మ్యూజిక్ కంప్లీట్ అవుతుందా? లేదు కదా. ప్రతి ఇన్స్ట్రుమెంట్ వేరు, అందుకే మ్యూజిక్ అందంగా ఉంటుంది. మన సమాజం కూడా అంతే. ప్రతి మనిషి వేరు, అందుకే ప్రపంచం అందంగా ఉంది. అందరూ ఒకటేలాగా ఉంటే మనం అందరం బోర్ కొట్టేసేవాళ్ళం కదా. ఈ రోజు నుండి ఇంకొకరిని చూసి నేను వాళ్ళలాగా ఎందుకు లేను అనే క్వశ్చన్ ఆపేసేయండి. దానికి బదులు నాలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడగండి. ఈ ఒక్క క్వశ్చన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. అందరూ ఒకటే దారిలో ప్రయాణిస్తున్నారు కదా అని గొర్రెల మందలాగా మీరు కూడా బిహేవ్ చేయకండి. ఆ గొర్రెల మందలో ఒకరిలాగా కాకుండా ప్రతి మనిషి యూనిక్ కదా. సో మీకు ఒక పర్సనాలిటీని, ఒక బెస్ట్ వేని ఎంచుకోండి. ఈరోజే ఒక పేపర్ పెన్ను తీసుకోండి, ఒక 3 క్వశ్చన్స్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నాలో ఉన్న 3 మంచి లక్షణాలు ఏంటి? సెకండ్ క్వశ్చన్, నేను ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటాను? థర్డ్ క్వశ్చన్, నేను ఇంకొకరితో కంపేర్ చేసుకుంటున్న విషయం ఏంటి? ఆ కంపేర్ చేసే అలవాటుని మెల్లమెల్లగా తగ్గించుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకొకరిలా మారడానికి పుట్టలేదు. మీరు మీలాగానే ఉండాలి. మీ ప్రత్యేకతను గుర్తించిన రోజు నుంచి మీ నిజమైన జీవితం మొదలవుతుంది.